సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల బిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, స్నానం చేసిన పిమ్మట ఎవరు దీన్ని భక్తి ప్రేమలతోనూ పూర్వ నమ్మకంతోనూ పారాయణం చేసి వారం రోజుల్లో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణం చేసి ధనం కోరినచో దీన్ని పొందవచ్చు. వర్తకులు వ్యాపార వృద్ధియగును, వారి వారి భక్తి నమ్మకాలపై ఫలం ఆధారపడి ఉండెను. ఈ రెండునూ లేనిచో నెట్టి అనుభవము కలుగదు. దీనిని శ్రద్ధతో పారాయణం చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ ఆజ్ఞాను పేదరికమును నిర్మూలించి నీ యొక్క జ్ఞానాన్ని, ధనముని, ఐశ్వర్యాన్ని నొసంగును. కేంద్రీకరించినటువంటి మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయమును పారాయణం చేసినచో అది అపరిమిత ఆనందమును కలుగజేయు. ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరుదురో వారు దీన్ని జాగ్రత్తతో పారాయణము చేయవలను. అప్పుడు అతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో, సంతసముతో జన్మ జన్మలకు మదిలో ఉంచుకొనగలడు. ఈ గ్రంథము గురు పౌర్ణమి నాడు, అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు, గోకులాష్టమి రోజు, శ్రీరామనవమి రోజు, విజయదశమి రోజు, అనగా బాబా మహాసమాధి చెందినటువంటి పుణ్యతిథి రోజు ఇంటి వద్ద తప్పక పారాయణం చేయవలను. ఈ గ్రంథమును జాగరూకతతో పారాయణం చేసిన ఎడల వారల్ల కోరికలన్నీ నెరవేరును. నీ హృదయమునందు శ్రీ సాయి చరణములని నమ్మిన ఎడల భవసాగరములను సులభముగా దాటగలుగదు. దీనిని పారాయణం చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యమును పొందెదరు. వాన మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వము కలుగును. ఓ ప్రియతమైనటువంటి భక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణం చేసేదరో వారిని మరువవద్దు. మీ లీలలకు ఎంత తీవ్రముగా చదివేదరో వినిదరో అంత తీవ్రముగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలుగచేసి మీకు మీచే సేవ చేయించి మీకు ఉపయుక్తంగా ఉన్నట్టు చేయను. ఈ కార్యమందు రచయితయు చదువర్లు సహకరించవలను, ఒండోర్లు సహాయం చేసుకుని సుఖపడవలను. ఈ గ్రంథము సర్వశక్తిమయమైనది. భగవంతుని ప్రార్థనతో ముగించదము. కారుణ్యమును చూపునని వారిని వేడెదము. ఈ గ్రంథమును చదువుతున్నటువంటి భక్తులు, వింటున్నటువంటి భక్తులు హృదయపూర్వకంగా సంపూర్ణ భక్తి విశ్వాసాలు హెచ్చును. శ్రీ సాయి పాదములందు విశ్వాసము, నమ్మకము పొందేదురుగారు. సాయి సగుణ స్వరూపం వారి నేత్రములందు నిల్చునుగాక. వారు శ్రీ సాయిని సర్వజీవులయందు చూచి శ్రీ సాయి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొందురుగాక. శ్రీ సాయి చరణాల విందాలను సజీవంగా మనం ఉన్నంత వరకు మరోకుండురుగాక. శ్రీ సాయి సచ్చరిత్రలోని ఎన్నో కథల్ని మనం వినడం, శ్రవణం చేయడం, మననం చేయడం చేశాం. శ్రీ షిరిడి సాయినాథుని శక్తి మరియు సాయినాథుని మనోభావాలను భక్తుల కొరకు తెలియజేసే సూత్రాలు ఏకాదశ సూత్రాలుగా చెప్పుకోవచ్చు. సాయి భక్తులు ఈ ఏకాదశ సూత్రాల్ని తమ జీవితంలో అవలంబిస్తూ ఎన్నో అనుభూతుల్ని ఇప్పటికీ పొందుతున్నారు. ఆ ఏకాదశ సూత్రాలు ఏంటో చూద్దాం. షిరిడీ ప్రవేశం సర్వ దుఃఖ పరిహారం. ఇక్కడ సాయినాథుడు షిరిడీలో ఎవరైతే ప్రవేశిస్తారో వారు ఖచ్చితంగా సాయినాథుని అనుజ్ఞ లేనిది షిరిడీ రాలేరని చెప్పి మనకు చాలా సందర్భాల్లో రూఢీ కావడం జరిగింది. అందుకనే ఆయన ద్వారకామై ప్రవేశం మునరించినంతనే సుఖ సంపదలు పొందగలరు అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ద్వారకామాయికి ద్వారావతి అనే పేరు కూడా పెట్టడం జరిగింది. అంటే ఎవరైతే షిరిడీ ప్రవేశిస్తారో వారి యొక్క కర్మ ప్రారంభమని తగ్గే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఆర్తులైననేమి, నిరుపేదలైననేమి ద్వారకామై ప్రవేశం మరణించిందనే సుఖ సంపదలు పొందగలరు. మనకు మన యొక్క కర్మఫలాన్ని తగ్గడం వల్ల మనము సంపదల్ని పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను. ఈ శరీరంలో ఉన్న, శరీరం లేకున్నప్పటికీ కూడా
ముందు పూర్వము పరము రెండిట్లో కూడా నేను అప్రమత్తంగానే భక్తుల విషయంలో ఉంటానని చెప్పి సాయినాథుడు చెప్తున్నాడు. నా భక్తులకు రక్షణ నా సమాధి ఉండియే వెలువడుతుంది. భగవంతుడు నిరాకారుడు, నిరామయుడు అని చెప్పి చెప్పుకుంటాం. కానీ మనకు సాయి భక్తులకి షిరిడిలో ఉన్నటువంటి సమాధి నుండియే మనకి రక్షణ కలుగుతూ ఉంటుంది. నా సమాధి నుండియే నా మానుష్య శరీరం మాట్లాడుతుంది. ఎవరైతే భక్తి ప్రపత్తులతో ఆ సాయినాథుని సేవించి వారిని ఏదైనా మనం ఒక సమస్య గురించి అడిగినప్పుడు వారు సమాధి నుండియే సమాధానం స్వప్న దర్శనంలో ఇవ్వవచ్చు, ప్రత్యక్షంగా ఇవ్వవచ్చు, పరోక్షంగా కూడా ఇవ్వవచ్చు. నన్ను ఆశ్రయించిన వారిని, శరణు చొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యం. సాయినాథుని భక్తులకి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఏంటంటే సాయినాథుడు మన యందు చెడనీయకుండా పడనీయకుండా ఉన్నాడు అని చెప్పి మన యొక్క మనోనిశ్చయమే మనకు రక్షణ. అది భగవంతుడు ఉన్నాడని చెప్పి మనకు అనుక్షణం కూడా ఆయన మనకి అనుభూతుల్ని ఇస్తున్నాడు. నా యందు ఎవరి దృష్టి కలదో వారి యందే కటాక్షం. భగవంతుడిని మనం చూస్తే భగవంతుడు మనల్ని చూస్తాడు అనేటువంటి విషయం మనం చూడకుండా ఆయన చూడడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. మీ భారమును నాపై పడవేళ్ళు, నేను మోసేదను. ఎవరైనా తమకున్నటువంటి కష్టాన్ని భగవంతుడైనటువంటి సద్గురు అయినటువంటి సాయినాథుని మీద పడవేస్తే ఆయనే మోస్తాను అని చెప్పి చెప్తున్నాడు. నా సహాయమును కానీ సలహాను కానీ కోరిన తక్షణమే యశంగా సంసిద్ధుడను అని చెప్పి చెప్తున్నాడు. నా సహాయాన్ని కానీ సలహాని కానీ ఎవరైనా కోరిన వెంటనే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తర్వాత స్వప్నావస్థలో కానీ ఆయన మన యొక్క సమస్యల్ని కానీ సలహాల్ని కానీ వెంటనే తీరుస్తాడని చెప్తాడు. నా భక్తుల ఇంట లేవి అను శబ్దము పడుచూపదు.